మొన్న 24 ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇవాళ మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనందరం కూడా వినాలి. వాళ్ళ ప్రచారంలో అనేక తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాల్లో ఒక ముఖ్యమైన అంశం మీద ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఏంటిదంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నియంత్రించలేకపోయింది. అదే మేమే గన అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము అరికడతామని చెప్పని మరి వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఈ ప్రచారంలో ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారనేది మనం వాస్తవాల్లోకి వస్తే, వాళ్ళు మామూలుగానే అధికారంలోకి రాగానే యథావిధిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము మొత్తం గంజాయిని పూర్తిగా అరికట్టేశాం, గంజాయి మీద ఉక్కుపాదం మోపాము, ఎక్కడా కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మేము తెలుసుకుని వాటిని పూర్తిగా అరికట్టేశాం, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని యథావిధిగా వాళ్ళ డబ్బా ప్రెస్ మీట్లలో చెప్పాల్సినటువంటి అబద్ధాలు అలవాటు ప్రకారంగానే చెప్పేయటం జరిగింది. మరి వాస్తవానికి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ మద్యం కానీ ఇక అన్నీ ఏదైనా కానీ మత్తు పదార్థాలు ఆ విషయంలో ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. మీకు అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకోరప్పాడులో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు గంజాయి అనేది ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చింది. ఈ వీడియో ఒకసారి మనం చూద్దాం. రమ్మని చెప్పాను. ఈ వీడియో చూశారు కదండి. దీనిలో ఒక ప్రైవేటు వాహనంలో 2 పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు గంజాయిని వాళ్ళే మద్యం బాటిల్స్ని తీసుకుని వెళ్తూ ఒక డ్రైవింగ్ చేసేటువంటి ఒక ఆఫీసరే మద్యం మత్తులో ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత అక్కడ స్థానికులు కొంతమంది గబగబా వచ్చి వాళ్ళని రక్షించే దీనిలో చూస్తే ఈ కారులో వెనకాల మద్యం బాటిల్స్, గంజాయి, అలానే ఈ 2 వ్యక్తుల యొక్క పోలీస్ డ్రెస్సు కూడా అక్కడ పడేసి ఉంది ఆ వెనకాల డిక్కీలో. ఒక్కసారిగా అక్కడున్న ప్రజలుగా ఆగ్రహానికి గురై ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీశారు. తీసి అది జనాల్లోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది,
ఈ మద్యం కానీ గంజాయి కానీ అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థే వాళ్లే ఈ రవాణా అంతా కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా బయటపడింది.